వీళ్ళు వర్టికల్ రెవల్యూషన్ అని ఓఫిర్ గారు గలతీలకు రాసిన పత్రికలో నుండి చెప్పారు. వర్టికల్ రెవల్యూషన్ అని గలతీలకు రాసిన పత్రికలో పౌలు ఏమన్నాడు చూడండి. మొదటి అధ్యాయం 12వ వచనంలో, మనుషుల వలన దానిని నేను బోధింపలేదు, నాకెవడూ దాన్ని బోధింపలేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలనే అది నాకు లభించింది అన్నాడు. ఈ మాట తీసుకొని ఓఫిర్ గారు 8వ ముద్రణలో ముందు మాటలో రాసినందుకు ఇప్పుడు ఇదంతా వివాదం చేసి ఇదంతా కాపీ పేస్ట్ అండి, ఆయన వర్టికల్ రెవల్యూషన్ కాదు, అది ఆల్రెడీ ముందు భక్తులు చెప్పిన విషయాలు అని చెప్తున్నారు. నేను ఇట్లా మాట్లాడడం నా ఉద్దేశం కాదు, కానీ ఇది దేవుని నుంచే నాకు కలిగింది, మనుషులు ఎవరు బోధించలేదన్న పౌలు వెళ్తూ ఏం రాస్తున్నాడో కొన్ని విషయాలు మీ దృష్టికి తెస్తాను సిస్టర్. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడనో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను, అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను, మధ్యవర్తి ఎవనికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే అన్నాడు. ఇప్పుడు ఈ విషయం కూడా పౌలుకి ఎక్కడి నుంచి వచ్చింది? మనుషులు ఎవరు నాకు దాన్ని బోధించలేదు. ఎవరు బోధించారు? దేవుడు బోధ చేయటం వలన నాకు అది బోధపడింది అనే విషయాన్ని చెప్పిన పౌలు కంటే ముందే స్టెఫెను తన ప్రసంగంలో దీన్ని చెప్పాడు. చూడండి, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 53వ వచనం, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదు అన్నాడు. ఇప్పుడు పౌలు భక్తుడు కాపీ పేస్ట్ చేశాడు. అది ఆర్టీఎఫ్ వారు చెప్పాలి ఆ విషయాన్ని. స్టెఫెను ప్రసంగం చేస్తున్నప్పుడు చెప్పాడు దేవదూతల ద్వారా ధర్మశాస్త్రం అనేది అనుగ్రహించబడిందని. గలతీ పత్రిక పౌలు రాస్తే ఏమంటాడంటే, ఏ మనుషుని వలన నేను దీన్ని పొందలేదు, దేవుడు బయలుపరచడం వలనే నాకు ఇది కలిగిందని చెప్తూ ఆ గలతీ పత్రికలో రాసిన విషయం ఏంటంటే దేవదూతల ద్వారా మధ్యవర్తి చేత నియమింపబడిన ధర్మశాస్త్రం అని రాశాడు. ఈ స్టెఫెను ప్రసంగం చేస్తున్నప్పుడు పౌలు ఉన్నాడా బ్రదర్ అంటే ఉన్నాడు, సౌలుగా ఉన్నాడు. 60వ వచనంలో, వారితో పాటు ఈ స్టెఫెను పైన రాళ్ళు వేసి చంపిన వారితో పాటు ఈ సౌలు సమ్మతించను అనే మాట కనబడుతుంది. ఇప్పుడు ఒకవేళ ఆర్టీఎఫ్ వాళ్ళు ఒకవేళ ఆ టైంలో ఉంటే దిస్ ఈజ్ ఫ్యాలసీ అండి, చక్రిక దోషం, వక్రిక దోషం, అదేంటి గ్రంథచౌర్యం, దానికి ఇంగ్లీష్ లో ఏదో పదం చెప్పారు, ప్లేజరిజం. ఇప్పుడు సార్ పౌలు మరి ఇక్కడ సాయి గారా సాయి గారు, సో ఇక్కడ పౌలు ఈ విషయాన్ని స్టెఫెన్ నుంచి కాపీ కొట్టాడంటారేమో. మరి సార్ ఇక్కడ మీరు కింద ఏం రాసుకుంటారంటే గలతీ పత్రిక కింద మీ గలత అయిందని రాసుకోండి. ఏంటంటే ఇక్కడ కింద ప్లేజరిజం చేశాడు పౌలు అని రాసుకోండి. స్టెఫెన్ దగ్గర తీసుకున్నానని ఎందుకు చెప్పలేదు? ఇది అదే విషయం కాదు, సున్నతి విషయం కూడా పౌలు మాట్లాడతాడు. సున్నతి అసలు పౌలు పరిచర్య చేస్తూ అన్యజనుల లోపలికి వెళ్ళినప్పుడు సున్నతి విషయమైన వివాదం కలుగుతుంది. వివాదం కలిగినప్పుడు పౌలుకు బర్నబాకు ఏం చేయాలి, అసలు ఈ సున్నతి విషయంలో మేము నిర్ణయం ఏం చేయాలి? సున్నతి చేపించుకోవాలనాలా, అన్యజనుల నుండి రక్షించబడిన వారికి సున్నతి చేపించాలా, చేపియొద్దా అనే ఒక కన్ఫ్యూజన్ అనొచ్చు దాన్ని, లేకపోతే ఒక వివాదం అనొచ్చు. వివాదం చెలరేగినప్పుడు పౌలు బర్నబా చేసింది ఏంటంటే ఎరుషలేంకి వచ్చారు. ఎరుషలేంకి వచ్చి పెద్దలతో కూర్చొని, అయ్యా మరి సున్నతి విషయం ఏం చేద్దాం, మేము అన్యజనుల్లో దేవుడు చాలా అద్భుతాలు మా ద్వారా జరిగించాడు, ఈ విషయం గురించి ఏం చేద్దాం అంటారు అని ఆలోచించినప్పుడు, అందరూ వివాదం చెలరేగుతున్నప్పుడు పెద్దన్నైన పేతురు లేసి అంటాడు, అయ్యా దేవుడు నన్ను దర్శించినప్పుడు ఈ విషయం చెప్పాడు, ఆ విషయం చెప్పాడు అంటూ సున్నతి విషయమై ఎందుకు మనం వాళ్ళని ఇబ్బంది పెట్టడం, సున్నతి పొందుట ఎందు ఏం లేదు, సున్నతి పొందకపోవట ఎందు ఏం లేదని పేతురు దగ్గర నేర్చుకొని వచ్చి గలతీ పత్రికలు ఏమంటాడు, సున్నతి గురించిన విషయాలు మాట్లాడతాడు. ఇంతకీ ఇది దేవుడి నుంచి అంటారా, లేకపోతే పేతురు నుంచి అంటారా, లేకపోతే స్టెఫెన్ నుంచి అంటారా? ఇప్పుడు ఆ సున్నతి అని ఉన్న విషయాలు కానీ ఇంకా చూపిస్తాను నేను. పౌలు గారు చెప్పిన బోధలు, అంతకంటే ముందే భక్తులు చెప్పిన బోధలు. నేను పౌలు గారిని కాపీ పేస్ట్ అనను, మీ మాటలు అంటున్నాయి. రంజిత్ ఓఫిర్ గారు ప్లేజరిజం వీళ్ళ దృష్టిలో. స్టెఫెన్ చెప్పిన మాటను తీసుకొని వచ్చి, కానీ ఆ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది పౌల్ది యూనిక్ అండి, స్టెఫెన్ ది యూనిక్. అక్కడ ఏమంటాడంటే దేవదూతల ద్వారా మధ్యవర్తి చేత. పౌలుని మేము కాపీ అని అనవండి, ఈజ్ యూనిక్, దేవుని చేత నియమింపబడిన వ్యక్తి. అంతకంటే ముందు దేవుని చేత నియమింపబడిన వ్యక్తుల్లో నుండి విషయాలను తీసుకుంటాడు తప్పకుండా. చివరిగా చెప్పేది ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్నకు సిస్టర్ గారు, పౌలును కాపీ అని అనగలిగితే, మీకు అంత దమ్ము అన్ని గుండెలుంటే ఓఫిర్ గారిని అనండి. లేకపోతే మీ బైబిల్లో నెక్స్ట్ ఆర్టీఎఫ్ వాళ్ళు పెట్టే దాంట్లో దీనికి సమాధానం చెప్పాలి. చెప్పలేకపోతే కింద పౌలు గ్రంథచౌర్యం చేసిండు అని చెప్పేసి గలతీ పత్రిక కింద మీరు అందరూ మీ బైబిళ్లలో రాసుకోవాలి. లేకపోతే సోషల్ మీడియా పరంగా మేము ఓఫిర్ గారిని తప్పుగా అర్థం చేసుకున్నామని క్షమాపణలు చెప్పాలి. ఏది గ్రంథచౌర్యం కాదో తెలియదా?
జనాలు ఓఫిర్ గారు ప్రజెంట్ చేసిన విధానానికి మీరు అందరు ఎందుకు ఉరుకొస్తారు? మరి బాబు దగ్గరికి ఎందుకు ఉరకలేదు? ఎందుకండి బాబు గారు కూడా తప్పు రాశారని ఎందుకు చెప్పలేదు మీరు ఆ విషయాన్ని చూపిస్తున్నప్పుడు? కాబట్టి That is the difference. సత్యము అని చెప్పడం ప్రాబ్లం. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ మాట మాట్లాడుతున్న ఈ జొనతన్ నాయక్ ఉన్నారు కదా, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అంతరిక్షంలో నుండి మీరు ఎక్కడికి పారిపోలేరు. మీ మీద పడిన ఓఫిర్ గారి ఇన్ఫ్లుయెన్స్ నుంచి కూడా మీరు ఎక్కడికి పారిపోలేరు. మీకు దమ్ముంటే మీరు నిజంగానే ఓఫిర్ గారు చెప్పిన సిద్ధాంతానికి దూరంగా వెళ్ళినా అంటే మీరు లైవ్ పెట్టండి. దాంట్లో ఓఫిర్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో మేము చూపిస్తాం. నీ జీవితకాలం ఎల్లా రెండో జన్మ ఉందని నేనైతే నమ్మను. ఒకవేళ నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత ఓఫిర్ గారి బోధనలోనైతే రెండో జన్మ ఉందని నమ్మరు. ఓఫిర్ గారికి వేరే సిద్ధాంతం చేస్తున్నావు అంటే నువ్వు ఉన్నాయని చెప్తావేమో, చెప్పాల్సి వస్తుంది. మరి నువ్వు వేరేగా నీ జీవిత కాలంలో నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసినా నువ్వు యథార్థవంతుడవు అయితే ఓఫిర్ గారి ఇన్ఫ్లుయెన్స్, ఓఫిర్ గారి బోధల ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఒక ప్రసంగాన్ని చేస్తుడు సాధ్యమవుతుందా? అవదు. వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోయినట్టుగా ఉన్నావు, బాగానే ఉంది. ఆ దైవజనుడు చేసింది తప్పు, ఈ దైవజనుడు చేసింది ఇది కాపీ పేస్ట్ అని అంటే ఇక్కడ ప్రత్యక్షత కలిగిన వాళ్ళు ఉన్నారు ఈ సంఘంలో. ప్రశ్నిస్తారు, ప్రశ్న తర్వాత సమాధానం ఉండదు. నెక్స్ట్ లైవ్లో మళ్ళీ ఇంకోటి పట్టుకొని వస్తావు స్టోరీ. లేఖనాలు పరిశోధించి వెళ్ళిపోయారని ఒక దాంట్లో చెప్తాడు. ఆర్టీఎఫ్ డిబేట్కి రాకపోతే వెళ్ళిపోయానని ఒక దాంట్లో చెప్తాడు. వీళ్ళకి స్టాండ్, ఆర్టీఎఫ్ వాళ్ళకి ఎట్లయితే స్టాండ్ లేదో ఈయనకు కూడా వెళ్ళిపోయిన దానికి ఒక స్టాండ్ అనేది లేదు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. నేనైతే ఇందు మూలంగా మీరు తెలియజేస్తుంది ఏంటంటే ఒక సత్యాన్ని పౌలు పేతురు దగ్గర నేర్చుకొని చెప్పినా దాన్ని కాపీ పేస్ట్ అన్నారు, అల్టిమేట్ గా వాక్యం అంటారు. అదే కదా మీరు కరెక్ట్